ఐపీఎల్ 2024 17వ సీజన్లో పంజాబ్ కింగ్స్ మరో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ గురువారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా శశాంక్ సింగ్ 29 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 61 పరుగులతో నాట్అవుట్గా సంచలన బ్యాటింగ్తో పంజాబ్ కింగ్స్కి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అయితే కెప్టెన్ శుభ్మాన్ గిల్ 48 బంతుల్లో 89 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే సాయి సుదర్శన్ 19 బంతుల్లో 33, రాహుల్ తివాటియా 8 బంతుల్లో 23 మెరుపులతో మెరిపించారు. అయితే పంజాబ్ బౌలర్లో కగిసో రబాడా 2 వికెట్లు దిగా హర్పిత్ బార్, హర్షల్ పటేల్ తలా వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదన దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి సంచలన విజయాన్ని అందుకుంది. శశాంక్ సింగ్ తోడుగా అజితోష్ శర్మ 17 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 31 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 24 బంతుల్లో 5 ఫోర్లు 6తో 35 పరుగులు చేసి రాణించారు. అయితే గుజరాత్ టైటాన్స్ బౌలర్లో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా అజ్మతుల్లా ఉమర్జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నెలకండే తలా వికెట్ పడగొట్టారు. అయితే 111 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న పంజాబ్ కింగ్స్కు శశాంక్ సింగ్ ఊపిరిపోశాడు. అశుతోష్ శర్మతో కలిసి సంచలన బ్యాటింగ్తో విజయం దిశగా నడిపించాడు. ఈ ఇద్దరు 7వ వికెట్కి విలువైన 43 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు. చివరి ఓవర్లో అశుతోష్ శర్మ అవుట్ అయిన శశాంక్ సింగ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. గుజరాత్ టైటాన్స్ చెత్త ఫీల్డింగ్తో పాటు మోహిత్ శర్మ 19వ ఓవర్ ఆ జట్టు పతనాన్ని శాసించింది. ఈ ఓవర్లో మోహిత్ శర్మ 18 పరుగులు ఇవ్వడం పంజాబ్ విజయానికి కలిసొచ్చింది. అయితే అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే శశాంక్ సింగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పేరు ఇదే అని చెప్పుకోవాలి. తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో గుజరాత్పై పంజాబ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తమది కాదు అనుకున్న మ్యాచ్లో కూడా పంజాబ్ విజయం సాధించిందంటే దీనికి ఓ కారణం ఉంది. అదే ఆ యువ బ్యాటర్ శశాంక్ సింగ్. తన సంచలన బ్యాటింగ్తో 29 బంతుల్లోనే 6 ఫోర్లు 4 సిక్స్లతో చెలరేగి 61 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ను గుజరాత్ నుంచి లాగేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి శశాంక్పై పడింది. ఎవరి కుర్రాడు అంటూ వెతకడం మొదలుపెట్టేశారు. శశాంక్ సింగ్ పంజాబ్ జట్టులోకి చాలా నాటకీయ పరిణామాల మధ్య వచ్చాడనే చెప్పుకోవాలి. అతన్ని ఎంపిక చేసుకునే సమయంలో వేలంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మొదట ఆ జట్టు అతన్ని వద్దనుకుంది. శశాంక్ సింగ్ పేరు వేలంలోకి రాగానే కనీస ధర 20 లక్షలకు అతన్ని పంజాబ్ కొనుగోలు చేసింది. కానీ ఆ తర్వాత తాము తీసుకోవాలనుకున్న శశాంక్ అతడు కాదని మరొకరని చెప్పింది. దీంతో వేలంలో కాస్త గందరగోళ పరిస్థితి తలెత్తింది. అప్పటికే వ్యాఖ్యాత వేలాన్ని ముగించడంతో పంజాబ్ అంగీకరించక తప్పలేదు. ఆ తర్వాత మేము కొనుక్కోవాలనుకునే ఆటగాళ్ల జాబితాలో శశాంక్ ఉన్నాడు. 2 ఆటగాళ్లు ఒకే పేరుతో ఉండటంతో గందరగోళం తలెత్తింది. సరైన శశాంక్ సింగ్ జట్టులోకి వచ్చాడని స్వాగతం పలుకుతూ పంజాబ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. దీనికి తగ్గట్టుగానే జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ అతడు అద్భుత బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. పంజాబ్ జట్టు సారథిగా కొనసాగుతున్న శిఖర్ ధావన్ ఇటీవల శశాంక్ సింగ్ కెప్టెన్సీలో ఆడటం గమనార్హమనే చెప్పుకోవాలి. ఇటీవల ముంబైలో జరిగిన డివై పాటిల్ T20 టోర్నమెంట్లో గ్రూప్ బి జట్టుకు శశాంక్ నాయకత్వం వహించాడు. అతడి కెప్టెన్సీలో దినేష్ కార్తిక్, ఆయేష్ బదినీ లాంటి ఆటగాళ్లు ఆడారు. ఆసక్తికర విషయం ఏంటంటే శిఖర్ ధావన్ కూడా అతడి సారథ్యంలో ఆడటం విశేషమనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఐపీఎల్ వచ్చేసరికి ఇద్దరు పాత్రలు మారిపోయాయి. శిఖర్ కెప్టెన్సీలో శశాంక్ ఆడుతున్నాడు. డివై పాటిల్ టోర్నమెంట్ సమయంలో శశాంక్ని ధావన్ చాలా దగ్గరగా గమనించాడు. అతడి ప్రతిభను గుర్తించి ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ నుంచే అవకాశం ఇస్తున్నాడు. అయితే శశాంక్ ఆటతీరును కెప్టెన్ ధావన్ మ్యాచ్ అనంతరం మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడు బాగా ఆడాడని, సిక్స్లు కొట్టిన తీరైతే అద్భుతమని, పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్ ఇంటెంట్తో ఆడుతున్నాడని ధావన్ ప్రశంసించాడు. అయితే డివై పాటిల్ గ్రూపులో ఉద్యోగి అయిన శశాంక్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. ఎక్కువగా ముంబై తరపున ఆడాడు. క్రికెట్లోకి ఎదగడానికి మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం బీసీఐలో జనరల్ మేనేజర్ అభయ్ కురువిల్లా సాయం చేశాడు. శశాంక్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. 58 డొమెస్టిక్ మ్యాచ్లు ఆడిన శశాంక్ సింగ్ 754 పరుగులు చేశాడు. ఈ ఆల్రౌండర్ జాతీయ స్థాయిలో ఛత్తీస్గఢ్ ఆడుతుంటాడు. అయితే పంజాబ్ జట్టు కంటే ముందు సన్ రైజర్స్కి ప్రాతినిధ్యం వహించాడు. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్కి, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా జట్టులో ఉన్నాడు. అయితే ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటర్ శశాంక్ సింగ్ ట్రెండింగ్లో నిలిచాడు. అయితే ఇతని పెర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి చేరే అర్హత ఉందంటారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.